క్రైస్ట్ గాస్పెల్ మినిస్ట్రీస్. ఉదయకాల సమయంలో నీ వాక్యం వినాలని పిల్లలు ఆశపడుచున్నారు. నీ వాక్యం నుండి మీరే నీ పిల్లలతో మాట్లాడి, నీ వాక్యం ద్వారా నీ పిల్లలను దర్శించి, నీ వాక్యంలోని అమూల్యమైన విషయాలు నీ పిల్లలకు బయటపరిచి, నాయన నిగూఢమైన సత్యాలు తెలుసుకుని అన్ని విషయములు ఎందుకు నీ బిడ్డలు నీ కృప పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. చీమలను చూడండి, అవి బలహీనమైన జీవులైనను చిన్న జీవులైనను అవన్నీ చక్కగా పనిచేయడం వల్ల వాటికి సమృద్ధి అయిన ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోవడము అని అన్నాడు దేవుడు. ఎందుకనంటే వాటిలో ఉన్న ఐక్యత, వాటిలో ఉన్న కలుపుగోలుతనం, వాటిలో ఉన్న సహోదర ప్రేమ ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. వాటిలో ఉన్న ఐక్యత ఏం చేస్తుందంటే అవి ఎటువంటి బలమైన పనైనా చేయడానికి వాటికి సామర్థ్యాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంఘంలో ఎటువంటి పనైనా జరగాలి అనంటే, మన కుటుంబంలో ఎటువంటి పనైనా జరగాలి అనంటే, మనం ఏదైనా చేయగలగాలనంటే ప్రాముఖ్యత ఏంటంటే ఏక మనసు. మనలో అందరిలోనూ ఒకే మనసు లేకపోతే ఒక పని మనం చేయలేము. జనాంగం అనుకున్నారట, మనము ఎత్తైన అనగా ఆకాశాన్ని కట్టే గోపురం ఒకటి కట్టి, ఆ గోపురం కట్టిన తర్వాత దాన్ని ఎత్తును బట్టి, దాని అందాన్ని బట్టి మనం పేరు సంపాదించుకుందాం అనుకుని ఆలోచించుకున్నారు. మనం ఒక పని చేయాలంటే మనకు ఖచ్చితంగా ఏక మనసు అనేది ఉండాలి. ఏక మనసు అనేది ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. వాళ్ళు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, పెద్ద గోపురం కట్టాలి, ఆకాశం అంటే అంత గోపురం కట్టాలి అని ఆలోచించుకున్నారు. అలా ఆలోచించుకున్న ఆలోచన దేవునికి వ్యతిరేకమైంది. ఎందుకని దేవునికి ఇష్టం లేదు అని అంటే, దేవుడు పేరు రావడం మంచిది కాదనుకున్నాడా? కాదు. దేవునికి ఎందుకు ఇష్టం లేదంటే, దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. వీళ్ళేమనుకున్నారు, మనం భూమి అంతా చెదిరిపోకుండా ఒకే చోట ఉండేటట్లుగా ఒక గోపురం కట్టుకుని ఇక్కడే పాతుకుపోదాం అని అనుకున్నారు. దేవుడు ఆలోచన ఏంటి? అది కాదు. విస్తరించాలన్నది, అభివృద్ధి చెందాలన్నది దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. జనాలు ఎక్కువైపోతున్నారు, అందుకని ఆపరేషన్స్ పెట్టారు. ఆపరేషన్ పెడితే కంట్రోల్ అయిపోతున్నారు. ఎవరు? జనం. పిల్లలు కొట్టుకోండి ఇద్దరితోటి ఆపరేషన్. అందువల్లనే మనిషికి లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి దేవుని పిల్లలు, దేవుడు చెప్పింది ఒకటైతే మనిషి చేసేది ఇంకొకటి చేస్తున్నారు. అందుకనే అన్ని తేడాలు వస్తున్నాయి. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే అంతా సక్రంగానే ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే మనకు ఆరోగ్య విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనం బాగానే ఉంటాం. ఎక్కడైతే మనలో మార్పు కలుగుతుందో అప్పుడే మనలో తేడా వస్తుంది. మన కుటుంబంలో కూడా తేడా వస్తుంది. మన కుటుంబంలో తేడా రావడానికి కారణం మనలో తేడా రావడమే. మనలో తేడా రాకుండా ఉంటే అన్ని సక్రమంగానే వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. వీళ్ళు ఏమనుకున్నారు? గోపురం. ఏమనుకున్నారు? గోపురం కడదాం అనుకున్నారు. రెండోది ఏమనుకున్నారు? పేరు సంపాదించుకున్నాం. మొదటిది, రెండోది పేరు సంపాదించుకున్నాం అనుకున్నారు. అది ఆకాశం నుండి దేవుడు చూశాడు. అది దేవునికి నచ్చలేదు. ఏం చేశాడు మరి దేవుడు? ఏం చేయాలి వెళ్ళి అనుకుని దేవుడు చేసిన పని ఏంటంటే, నరులు కట్టే గోపురం చూడడానికి ఆయన ఆకాశం నుండి 5 ఆకాశాలు ఉన్నాయి పైన. ఎన్ని వచ్చి ఆయన చూస్తున్నాడు. చూస్తుంటే వేగవంతంగా కడుతున్నారు. ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఇటుకలు తయారు చేస్తున్నారు, మట్టి పిసికేవాళ్ళు మట్టి పిసుకుతున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు. ఏ పని చేసేవాళ్ళు
ఆ పని సక్రమంగా చేసేస్తారు. దేవుడు చూసి వీళ్ళు కడుతున్న కట్టడం అంతటిని చూసి వీళ్ళ ఆలోచన చెడగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే వీరి భాషలను తారుమారు చూశాడు. అప్పుడు వీళ్ళు కట్టడం ఆగిపోయింది. జాగ్రత్త, ఇక్కడ ఒక మాట ఆలోచించండి. ఈ వాక్యాన్ని, ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశారంటే, వారు ఏక మనసుతో ఉన్నప్పుడు వీరు కడుతున్న కట్టడం వేగవంతంగా కట్టబడుతుంది. వీరిలో ఎప్పుడైతే తారుమారు జరిగిందో వారు కట్టడం ఆగిపోయింది. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించండి. మనలో ఏక మనసు లేకపోతే, మనలో కలుపుగోలుతనం లేకపోతే, మనలో ఒకరి మాట ఒకరికి పొసకకపోతే, మనం చేసేది ఎంత గొప్ప పనైనా ఎంత చిన్న పనైనా ఆగిపోద్ది. పెద్ద పెద్ద సంఘాలు కూడా ఈ రోజు విచ్ఛిన్నం అయిపోయినాయి. పెద్ద పెద్ద కుటుంబాలు కూడా ఈ రోజు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎందుకనంటే ఏమి లేదు, ఐక్యత, ఏక మనస్సు. భార్య భర్తల మధ్యలో ఈ రోజున ఐక్యత, ఏక మనసు లేకుండా ఉండడం వల్ల వాళ్ళలో విడుబంధాలు. దేవుని పిల్లలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు లేకపోతే ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండలేరు. కలిసి వివాహమైన కానుండి చచ్చే వరకు కలిసి ఉండాలంటే వాళ్ళు ఏముండాలి? ఏక మనసు. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఉంటేనే వారి సంసార జీవితం చక్కగా ఉంటుంది. వారిలో ఏక మనసు లేకపోతే, వారిలో కలుపుకోలుతనం లేకపోతే, ఒకరి మాట ఒకరికి పొసకపోతే వారిలో విడుబంధాలన్నీ వస్తాయి. సాతాను ఎలా కార్యం చేస్తారు. మనం కలిసి ఉండకుండా చెదరగొట్టేవాడు ఎవరు చెప్పండి? ఎవరు? సాతానే. కాబట్టి కుటుంబంలో ఏం చూసుకోవాలి? ఏక మనసు చూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కుటుంబాలైనా గందరగోళాలు ఉంటే గొడవ పెట్టుకోవడానికి చూడకూడదు. మీరు గొడవ పెట్టుకుంటే అది పెద్దదవుతుంది తప్పించి ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. గొడవ పరిష్కారం కాదు. నేను గొడవ పడకపోతే, మాట అనకపోతే రెచ్చిపోద్ది అనుకోవడం పొరపాటు. గొడవ అనేది ఇంకా విడిబంధాన్ని కలుగజేస్తుంది, ఇంకా దూరాన్ని కలుగజేస్తుంది. కానీ మన ప్రతివాది మనకి ఎదురుగా ఉన్నవాడు మన మీద ఎంత వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నప్పటికీ, మనం ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు ఏదో ఒక రోజున దేవుడు ఆ బంధాన్ని మంచిదిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఏముండాలి? ఐక్యత ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉన్నప్పుడు దేవుడు మంచి కార్యాలను జరిగిస్తాడు. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం దగ్గరగా. హల్లెలూయా. ఒక్క మంచి మాట వింటే, ఏమండి, ఏదైనా ఒక మంచి మాట వింటే ఆ మాటను పట్టుకుంటే అది మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఒక రోజు నా సండే స్కూల్ టీచరు సండే స్కూల్లో ఉన్న పిల్లలకి కొన్ని మాటలు, వాక్యాలు చెప్తుంది అన్నమాట. ఏమనంటే, ఎదుటి వాళ్ళవి మనం దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, సాడీలు చెప్పకూడదు అని టీచర్ గారు పిల్లలకి బోధించిందన్నమాట. ఉన్న పిల్లలందరూ చక్కగా విన్నారు. విన్న తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి. అయితే ఒక రోజున జరుగుతుంది ఏంటంటే, రెడ్డి గారు వస్తున్నారు రోడ్ అంట. ఆయన ప్రతిరోజు సీట్ కట్టించుకుని, ఆయన డైలీ సీట్ ఉంటుంది కదా, డైలీ సీట్ కట్టించుకుని ఆయన బండి శబ్దం వినగానే అమ్మ దాక్కుని పిల్లడితో చెప్తుంది, అరే మా అమ్మ లేదండి, ఊరెళ్ళిందండి అని చెప్పు, ఓకేనా? సరే. పిల్లోడు చిన్నోడు అలా అన్న తర్వాత అన్నాడు. వెళ్ళిపోయి ఆమె వెనకాల దాక్కుంది. ఆర్నేస్తున్నాడు. ఆయన ఆర్నేస్తా ఉంటే పిల్లోడి జ్ఞాపకం వస్తుంది. ఏమని? అబద్ధం చెప్పకూడదు అని ఎవరు చెప్తారు? అబద్ధం చెప్తే అబద్ధం ఆడిన వారిని దేవుడు అగ్నిలో పడవేస్తాడు అని చెప్పిన వాడి జ్ఞాపకం వస్తుంది. అయితే ఆ పిల్లవాడు ఎదుటికి వెళ్ళి చెప్పాడు, ఏమనంటే, మా అమ్మ ఉన్నారండి, లోపల ఉన్నారు, ఈ వారం డబ్బులు లేవని చెప్పమన్నారు, మళ్ళీ వారం కడతారంట అని చెప్పాడు. లోపలికి వచ్చిన సరే, నీ బుద్ధి జ్ఞానం లేదా? నేనేం చెప్పమన్నాను? ఏం చెప్పమంది? మా అమ్మ లేదని చెప్ప, మరి నువ్వేం చెప్పారా?
అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు ఏమనంటే, టీచర్ గారు చెప్పారు, సండే స్కూల్ టీచర్ గారు ఏమని, అబద్ధం అనొద్దని. చూసారా పిల్లల్లో ఎంత మంచి క్రియలు చేస్తుందో దేవుని మాట. దేవునికి స్తోత్రం ఇద్దాం. 2 చేతుల పైకి స్తోత్రం ఇద్దాం. వాళ్ళు నేర్చుకునే పిల్లలే, మీరు కూడా నేర్చుకునే పిల్లలు. ఒక రోజున పిల్లల కూర్చుని చదువుకుంటుంటే నాన్న ప్యాంటు సొక్కాయి దానికి తగిలించి ఉన్నాయి. అమ్మ పర్స్ తీసి దాంట్లో నుండి 1500 తీసి దాసేస్తుంది. కూతురు చూసింది, అమ్మా దొంగతనం చేయకూడదు, చేస్తే తీసుకెళ్ళి మన ఏం చేస్తాడు దేవుడు, నాన్నతోలా దొంగతనం అంటే దొంగతనమా, ఇవి నాన్న డబ్బులు, మన ఇంట్లో మనం తీసుకుంటే దొంగతనం లేదు, ఏమి లేదు అంటున్నాడు. ఎవరు చెప్పారు ఆయన ఈ మాటలు, ఎవరు చెప్పారు నీకు ఈ మాటలు అని అంటే, ఆమె చెప్పింది అంటే ఏమని, సండే స్కూల్ టీచర్ చెప్పింది. అత్తగారును ఆడపడుచు మెట్ల దగ్గర మాట్లాడుకుంటుంటే ఇంట్లో ఇల్లాలు కోడలు గారు వంట చేస్తా ఉంటే పిల్లోడిని పిలిచి, రే మీ నాన్నమ్మనో మీ బాబాయ్యో చెప్పుకున్నారు, దగ్గరికి వెళ్ళి ఏమి తెలియనట్టుగా అడ్డు తింటా నుంచుని వినేసిరా, అవన్నీ ఏం చెప్పుకున్నాను నాకు వచ్చి చెప్పు అని అన్నారు. ఎవరు, కోడలు. తల్లి చెప్పిన మాట విని ఎదరికెళ్ళి టీచర్ గారి మాట జ్ఞాపకం చేసి వెనకొచ్చి, అమ్మా దేవుడు సాడి చెప్పొద్దు అన్నాడు. చెప్తే ఏమన్నాడు, తీసుకెళ్లి అగ్నిలో పాడేస్తాడంట అని చెప్తే, దేవుని పిల్లరా అలాగున సంఘంలో ఒక బిడ్డ చెప్పిన మాటలు ఏమండి, చిన్న పిల్లలు ఎలా క్రియ జరిగినాయో ఇక్కడ వింటున్న వాక్యాలను ఏదో విన్నట్టుగా విడిచిపెట్టేస్తారు. వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు అన్నట్లుగా మీరున్నారనుకోండి. చెప్పడం వల్ల నాకు ప్రయోజనమే, కానీ వినడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. వినడం వల్ల ఎప్పుడు ప్రయోజనం అంటే విన్న మాటను అనుసరించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఉన్నాయి, చెప్పండి. ఇంకా ఏ విత్తనాలు ఉన్నాయి? రాత్రి నేలను పడిన విత్తనాలు ఉన్నాయి. ఇంకే విత్తనాలు ఉన్నాయి? ముళ్ళ తుప్పలో పడిన విత్తనాలు ఉన్నాయి. ఇంకో విత్తనం ఉంది చూసారా, మంచి నేలను పడిన విత్తనం 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించింది. దేవునికి స్తోత్రం. అయితే త్రోవ పక్కన పడిన విత్తనం, రాత్రి నేలను పడిన విత్తనం, ముళ్ళ తుప్పల్లో పడిన విత్తనాలు ఏమైంది చెప్పండి? కొన్నేమో పక్షులు ఎత్తిపోయి సూర్యుడు ఉదయించగానే చచ్చిపోయి, కొన్నేమో అణిచివేయబడింది. ఈ రోజున చాలా మంది జీవితాన్ని 3 కేటగిరీలోనే ఉండిపోతున్నారు. వింటున్నారు, పక్షులు వచ్చి వెంటనే సాతాను గాడు, వద్దా దీనికి నీకు సంబంధం ఏమి లేదు, విడిచిపెట్టే అంటున్నాడు. ఎత్తుకుపోతున్నాడు వాక్యం నీలో. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ రోజు చెప్తున్న వాక్యం, మీరు ఏక మనస్కులై ఉండండి. బిడ్డలారా మీ తల్లిదండ్రులతో, భార్యలారా మీ భర్తలతో, భర్తలారా మీ భార్యలతో, కుటుంబం అంతట్లో ఉన్నవారులారా కుటుంబం అంతటితో ఏక మనసు కలిగి ఉండండి. ఒకరి మాట ఒకరు కలుపుకోండి. కొంతమందికి అనుమానం, రోడ్డు మీదకి వెళ్ళగానే మా ఆయన ఎందుకు వెళ్తున్నాడు, అనుమానం రోడ్డు మీదకి వెళ్తున్నాడు, రోడ్డు మీద ఏంటంట అనుమానం వెళ్ళిపోతున్నాడు, రోడ్డు మీద ఏంటంట ఆయన మధ్యకాలంలో సిమెంట్ రోడ్ వేసిందాను, రోడ్డు మీద కూర్చున్నాడు ఏంటంటో అని డోర్ పెట్టుకుంటారు. ఇంట్లోకి వెళ్ళగానే నాకు అర్థమవుతుందిలే, నువ్వు అంతమాన రోడ్డు మీదకి ఎదిగేస్తావు, అర్థమవుతుందిలే, ఈ మధ్యకాలం అర్థమవుతుందిలే. ఏమర్థమైందని కానీ నాకు దిగుతుంది. దేవుని పిల్లారా, ఇటువంటివి ఏం చేస్తాయంటే సాతాను గలిబిలి గందరగోళం సృష్టించి కుటుంబాల్లో చల్లాచెదురు కలుగు చేస్తారు. మీరు నేర్చుకోండి, ఏదైనా ఒకవేళ జరిగినా ప్రభు చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేసుకుంటే ఎటువంటి దారినైనా దేవుడు మనకు మంచిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎలాంటి వాళ్ళనైనా మారుస్తాడు, మార్చి మన జీవితంలో మేలుకరమైన కార్యాన్ని జరిగిస్తాడు. రాహేలుకు పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి భర్త దగ్గర కన్నీళ్లు కాచి నాకు పిల్లలు ఇస్తావా చేస్తావా అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, ఎలా బుద్ధి లేకుండా మాట్లాడదు,
నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? నీకు పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి అంటే, ఈమెకి ఎందుకు కోపం అంటే వాళ్ళ అక్కకి పిల్లలు వస్తున్నారంట, పిల్లలు పుడుతున్నారంట. అందుకని వాళ్ళ అక్కని ఎక్కువ ప్రేమిస్తున్నాడంట యాకోబు. ఈమెకు పిల్లలు పుట్టట్లేదంట, అందుకని ఈమె పట్ల ప్రేమ తగ్గిపోద్దేమో అన్న ఆలోచన, అనుమానం. చూసారా, ఇటువంటివి ఏం చేస్తాయంటే బంధాలని దూరం చేస్తాయి. అందుకని కుటుంబంలో అనుమానం అని, సూటిపోటి మాటలని, ఒకరి పట్ల ఒకరు భిన్నాభిప్రాయం అని, ఆయన మధ్యలో నువ్వు మారిపోయావులే అలాంటి మాటలు, ఇటువంటివి వచ్చేటప్పుడు ఏమవుతాయంటే కుటుంబాల్లో విచ్ఛిన్నం అనేది ఏర్పడుతుంది, చిరాకు అనేది వస్తుంది. ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, ప్రేమను మనం చూపించినప్పుడు, మన ప్రేమ ఎప్పుడైనా మనల్ని గెలిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దగ్గరగా రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. భార్య చాలా వేధించేదంట భర్తని. భర్త మంచోడు, కొంచెం అమాయకుడు అంటే తెంగరోడని కాదు, చాలా మంచోడు. కానీ భార్య పట్ల మంచి అభిప్రాయం. ఎంత విసిగించినా, ఎంత ఏడిపించినా, ఎంత బాధ పెట్టినా ఆ పోన్లో అదే తెలుసుకుంటుందిలే, పోన్లో అదే తెలుసుకుంటుందిలే అనుకునేవాడు. అనుకుంటా ఉంటే మరింతగా రెచ్చిపోయి మరింత దారుణంగా ఉండేదాన్ని. ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, పక్కనోడికి ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, ఇంక రాత్రి నిద్రపోయేది కదా, అన్నం తినేది కదా. వీడికి ఇంకా సిరాకు వచ్చేసి నేను ఇలా ఉంటే పని అవ్వదు, కానీ దానికి వ్యతిరేకంగా ముళ్ళుతోనే తీయాలి కాబట్టి దానికన్నా బీభత్సంగా మారిపోవాలనుకున్నాడు. నిజమండి, అది ఇలా ఉంటుంది కాబట్టి దానికి నీట్గా సూటిగా ఉండాలంటే హైట్ వెయిట్ ఎలా చూస్తారో పెళ్లి చేసినప్పుడు, హైట్ వెయిట్ సరిపోదా మంచిగా ఉంది చూడనగా నా బుద్ధులు దాని బుద్ధులతో సాటి అయిపోవాలనుకున్నాడు. అనుకుని బీభత్సంగా తయారైపోయి అప్పటి వరకు ఈమె అతను కొట్టేసేదాన్ని. ఆ పోన్లా అలాగే ఎడుతుంది, నేను కొట్టలేక కాదు, కానీ పోన్లా ఏ కొడితే ఎడుతుంది ఆడదే అని అనుకునేవాడు. అలా గడిచిపోయేది. ఇలా మారిపోయిన తర్వాత ఒక రోజు గొడవ అయితే బెల్ట్ తీసి బాధకాడు బాధకుండా సితకబాదిగాడు. సితకబాది అంటే ఏంటి, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దాకానేమో ఒకలా ఉన్నాడు, ఇప్పుడేమో ఒకలా ఉన్నాడు, ఈ డబ్బా అని ఆలోచన చేసుకుంటే అన్నింటిలో మార్పు వచ్చేసింది. అన్నింటిలో మార్పు వచ్చేస్తే మొత్తం మీద ఏదో తేడా వచ్చేసిందని చెప్పి వీళ్ళలో ఇక భేదాభిప్రాయాలు కాదు. అయినా నువ్వు ముందర నన్ను చూసినట్టు చూడలేదు, ముందర నా పట్ల ఉన్నట్టు ఉండలేదు, అలా రకరకాలుగా గొడవలు మరింత బీభత్సం. అయితే ఒక రోజు నాకు సహోదరి తెలుసుకుని ఈమెకు చెప్పింది, అలా గొడవ పెట్టుకోకూడదు, అయినా నువ్వు ప్రభు సన్నిధికి వస్తే ప్రభు నీకు మంచి విషయాన్ని తెలియజేస్తాడు అని ఆ మాట ఈ మాట చెప్పింది. కొంతమంది కలిస్తే, ఎవరైనా పక్కనోడు కలిస్తే వదినా అక్క అని ఏదో సొల్లుకోవడం అంతా చెప్పుకుంటారు ఊళ్ళో అన్నాయి. అవన్నీ మనకు ఉపకారం కాదు. ఎవరైనా అక్కనైనా వదినైనా ఎవరైనా కలిసినప్పుడు కుటుంబాన్ని కట్టే మాటలు, కుటుంబాన్ని బాగు చేసే మాట. మీ ఆయన కొడుతున్నాడా, వెళ్ళిపోయి ఆయన ఇంతకాలం బాధపడతావా, మీ అమ్మగారింటికి వెళ్ళిపో, ఆడవుతాడు చచ్చినట్టు. ఒక్కరోజు వండుకోలేడాడు, వండుకుంటాడు కర్మేంటో వాడికి తెలుస్తుంది. ఆడు సకాన్ని అనుకుంటాడు, ఆయన నువ్వేంటే ఆయన తెలియట్లేదు. పాతకాలంలో బోల్డ్ మంది ఏడిపించి తినేయాలని, అంతేగాని నువ్వేంటి ఎలా ఉన్నా తిక్కరదాల అని నేర్పించేవాడే. కానీ తప్పమ్మా అలా ఉండకూడదమ్మా, మంచిగా కుటుంబాన్ని చేసుకోవాలమ్మా అని చెప్పేవాడు ఉండరు. అయితే ఈ సహోదరి ఈ గొడవలన్నిటికీ పరిష్కారం కలగాలంటే నీ తప్పు కాదు, మీ ఆయన అలాగని మీ ఆయన కూడా తప్పు కాదు, మీ ఇద్దరు మంచిగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధి రాని మంచి మాటలు చెప్పి దేవుని సన్నిధి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి తీసుకొస్తే ఈ మధ్యకాలంలో తాగుడు కూడా నేర్చుకున్నాను. దేవస్వామాలంటే తాగుడు నేర్చుకోవాలి కదా, కాబట్టి తాగుడు కూడా నేర్చుకున్నాను. అయితే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వాక్యంలో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏమనంటే ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. మనం ప్రేమ కలిగి ఉండాలి, కానీ కోపంతోనూ గొడవగా ఘర్షణగా కోపం వచ్చే మాటలు మనం మాట్లాడకూడదు అని దేవుని వాక్యంలో నుండి దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన ప్రవర్తన వాక్యం ద్వారా మార్చుకోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్తాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తన చేతితో ఓడబెట్టుకుంటుంది. జ్ఞానవంతులైన వారు సంసారాన్ని కట్టుకుంటారు, కుటుంబాన్ని కట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు చల్లచెదురు చేసుకుంటారు. చల్లచెదురు చేసుకోకూడదు, విస్మరించుకోకూడదు.
మనం మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానం దయచే ప్రభు అని ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక రోజున ఇలా జరుగుతుంటే అనుకుంటున్నాడు, కొంచెం దీంట్లో మార్పు వచ్చినట్టుంది అని అనుకున్నాడు. ఒక రోజున బాగా తాగిళ్ళాడు. తాగిళ్ళిన తర్వాత మంచినీళ్ళు పట్టుకోమన్నాడు. మంచినీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత దేవుని పిల్లారా ఏం చేసినట్టే మంచినీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత ఆ మంచినీళ్ళు గ్లాసు పక్కన పెట్టాడు. అది సీసా పింక్, అదే దాన్ని ఏమంటారు, పింగాణి గ్లాస్ లాంటి దాన్ని, అర్థమైంది కదా. ఆ గ్లాస్ పక్కన పెడితే అది కింద పడిపోయింది. తాగుతూ ఉంటేనే జారిపోయి కింద పడిపోతే వెంటనే కంగారు పడిపోయి, ఎవరు మీకు ఏమవలేదు కదా అని పక్కకు తీసి ఆయన్ని పక్కకు పెట్టేసి సీసా పింకులన్నీ తీసి శుభ్రం చేస్తే ఆయన కనిపించింది, ఏమంటే నా భార్య మారింది. ఒకవేళ ఏదైనా పడితే, పూర్వం ఏదైనా పడిపోతే, ఏదైనా పాడవుతే ఈ బుచ్చిగాడి బుద్ధి జ్ఞానం లేదు, నాశనం చేస్తున్నాడు కొంపంత. నా అమ్మగారు నాకు పెట్టిన సొమ్ములన్నీ నాశనం చేస్తున్నాడు వీడు ఆడిదని. ఇప్పుడు మాత్రం ఏమంటుంది, తెగిందా అని అంటున్నాను. అంటా ఉంటే భర్తకి ఏమనిపించింది, నా భార్య మారింది అని అనిపించింది. దేవుడికి స్తోత్రం చెప్తాం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. అలాగే ఎలా అయితే తాను మారడం కాకుండా మారిపోయిన తన భర్తను కూడా మార్చుకుంది. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. ఒకవేళ వినేసిన వాక్యాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఏ ప్రయోజనం లేదు కదా. మీరు కూడా వింటున్నారు, విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్నారు అనుకోండి, దాని వల్ల ప్రయోజనం ఏమీ కలదు, ఉపకారం ఏమీ లేదు. రావడం వల్ల మేలేమి జరగదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆ వాక్యాన్ని వినడం వల్లనే, విన్న వాక్యాన్ని అనుసరించడం వల్లనే మనం మేలు కలదు. ఈ రోజు వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏక మనసు కలిగి ఉండండి. కుటుంబంలో భార్య భర్తలుగా, బిడ్డలుగా అందరూ ఏక మనసుతో ఒక మాట అవ్వాలి. ఒక మాట అయితే కుటుంబం ఎంతో సక్రమంగా ఉంది. దేవునికి స్తోత్రం. అందరి సంపాదన చెప్పండి ఒకటవ్వాలి. అందరి మాట ఒకటవ్వాలి. అందరూ చేసే పని ఒకటవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే దేవుని పిల్లలారా మనం మంచి స్థితిలో ముందుకు వెళ్దాం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. ఒకటి. రెండోది, సంఘంలో కూడా అందరి మాట ఒకటే అవ్వాలి. భేదాభిప్రాయాలు మనలో ఎంత మాత్రం ఉండకూడదు. మన కులాలు వేరవచ్చు, ఏమండి, మన వర్ణాలు జాతులు వేరవచ్చు. మనం అందరం ఇక్కడ తీసుకునేది ఒకే గిన్నెలో, ఒకే పాత్రలో తీసుకున్నాం, ఒకే రొట్టెలో నుండి మనం తింటున్నాం. ఏమంటే ఒక్కొక్కరికి ఒక రొట్టె వస్తుందా? ఒకే రొట్టెలో అందరం తింటున్నామా? అందరం యేసు శరీరంలోనిదే, అందరం యేసు రక్తంలోనిదే తాగుతున్నాం, తాగుతున్నాం. మనమందరం యేసు క్రీస్తు పిల్లలు. దేవునికి స్తోత్రం. మనమందరం సమానమే. కొన్ని సంఘాలు కులం బట్టి తారతమ్యం, మా ఓళ్ళు అని అంటారు. ఇది చాలా పొరపాటైన మాట. దేవుని పిల్లలుగా మన కులం, ఏమండి, మన కులం యాజకులం. దేవునికి స్తోత్రం. అనగా యాజకులమైన దేవుని పిల్లలం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. మనం దేవుని పిల్లలమే అనబడాలి. వేరే భావం మనలోనికి రాకూడదు. ఏమండి, పెంచుకున్న పిల్లవాడు, ఏమంటే వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుని పెంచుకుంటే వాడిని కొట్టాలంటే భయం. ఎందుకని? ఇరుగు పొరుగు వాళ్ళు కన్నా పెట్టినాక అలా కొడతారండి, తెచ్చుకున్న పెట్టిన మానమే అలా సిద్ధకు బాధేస్తున్నారు అనుకుంటారేమో అనుకుని కొట్టడం భయం. పక్కన వాళ్ళు మళ్ళీ ఏమొచ్చిస్తారు అనుకుంటున్నారు, అరే నిన్ను కనలేదురా వాళ్ళు, అందుకనే నేను ఇలా వేరువేరుగా చూస్తున్నారు. ఒకవేళ నిన్నే కనుంటే వాళ్ళు ఎందుకు చూస్తారు? వాళ్ళు భేదాభిప్రాయం. చూసారా? కనలేని బిడ్డలు భేదాభిప్రాయం కలుగుంటారు. పెంచుకున్న బిడ్డలకి భేదాభిప్రాయం ఉంది. దేవుని పిల్లారా, ఇక్కడ మనం పెంచుకున్న పిల్లలం కాదు, యేసు రక్తం చేత కనబడిన వారము. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. భేదం ఎవరికి ఉంటుంది? పెంచబడిన వారికే. ఒకసారి ప్రభు చాలా బాధపడుతున్నారట, ఏడుస్తూ ఆకాశాన్ని భూమిని పిలిచారట. ఆకాశమా
ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఆకాశానికి భూమి, మనకి ఏదైనా బాధ ఉంటే ఎవరికైనా చెప్పుకుంటాం కదా. కాబట్టి దేవుడు ఆకాశానికి భూమికి చెప్పుకోవాలనుకున్నాడు. ఏమని? తన బాధను, తన బిడ్డలు తన పట్ల చేస్తున్న బాధను చెప్పుకోవాలని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఏడుస్తూ ఆయన చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఆకాశం భూమి ఆ మాటలన్నీ ఆలోచించుకుని ప్రభుతో ఈ మాట అన్నాయట. ఏమనంటే, ప్రభువా మీరు చేసింది శుద్ధ తప్పు. నేనేం తప్పు చేశాను? ఆకాశ భూమి అంటే నేనే, ఆకాశ భూమి అంటే మీరు చేసిన తప్పు. నేనేం తప్పు చేశాను? ప్రభు వారితో అవి చెప్తున్న వివరణ ఏమనంటే, ప్రభువా రక్తం పంచుకుని పుడతే, రక్తం పంచుకుని పుడతే నీ మీద తిరుగుబాటు చేసేవారు కాదేమో. నువ్వు పెంచావు, పెద్దవారుగా చేసావు, గొప్పవారుగా చేసావు, అందుకనే నీ మీద వాళ్ళు తిరగబడుతున్నారు. ఒకవేళ నువ్వే కనుక కంటే అని ఆలోచన ఎవరిలో పుట్టించే ఆకాశం భూమి? ప్రభువులో పుట్టించారు. అప్పుడు ప్రభువారు అన్నారు, నా కోసం ఎవరు వెళ్తారు? ఆయన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. నేను వెళ్తాను తండ్రి, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఎవరిని సిలువలో మరణించి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనల్ని కన్నాడు ఆయన. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తాం. మనమందరం కనబడిన వారము. చెప్పండి, చెప్పండి, ఎవరు? పెంచబడిన వారం కాదు, కనబడిన వారు. దేవుని మహిమ కలుగుగా. దేవుడు మనందరినీ కన్నాడు, కానీ జీవము కలిగిన దేవుని సంఘంలో పెట్టాడు. మనమందరం ఏక మనసు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథంలో, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఏమని రాయబడింది అక్కడ? అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనసుతో ప్రార్థన చేయించుండిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చేశారంటండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారట. ఏం జరిగింది? వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎందుకని దిగి వచ్చాడు ఆయన? ఏక మనసు వచ్చింది. సంఘంలో ఏక మనసు లేకపోతే దేవుని పిల్లరా దేవుని కార్యం జరగదు. మనమందరం ఏక మనసుతో ఉండాలి, ఏక మనసుతోనే పనిచేయాలి. మొట్టమొదటి జ్ఞాపకం చేశాను, చీమలు బలహీనమైనను అవన్నీ చెప్పండి ఒక దారి పెడితే దారంగానే వెళ్తాయి. ఆ దారిని మనం ఏలేలో పెట్టండి, ఏం చేస్తాయి? మన ఏలుని తప్పించుకుని అలా పక్కనట్టు వెళ్ళి మళ్ళీ యథాదారిలోకి వచ్చేస్తాయి. ఒక మార్గంలో ఎదటి వెళ్ళింది తన సహోదరుడు ఏం చేశారు? అదే మార్గం. ఒక ఆయన అంటున్నాడు, నేను మారానండి, మా ఆవిడ మారలేదు. ఒక ఆమె అంటుంది, నేను మారానండి, మా ఆయన మారలేదు. మేమిద్దరం ఒకేసారి మారాలను అని అనుకున్నారు. ఎందుకనంటే ఒకే మార్గంలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. నీవు మందిరానికి వచ్చి నీ భర్త పనిలోకి వెళ్తే ఏమి ప్రయోజనం? నీ కుటుంబం అంతా దేవుని సందులో ఉండాలి. కుటుంబ ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని ఐక్యపరుస్తుంది, ఏక మనసు కలుగజేస్తుంది. చీకట్లు ఏమైనా ఉంటే మన ఇంట్లో నుండి పోతాయి. ఎందుకని? చప్పట్లు కొడతాం, పాట పాడతాం. ఏమైనా చీకట్లు ఉంటే పారిపోతాయి. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన చేసుకోండి. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యతతో పని చేయాలి. ఒకళ్ళు పని చేశారనుకోండి, కాబట్టి నేను చేసే పనికి ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, ఏమన్నది? నేను మంచిగా చేయలేదు, అందుకని ఎదురేరకూడదు. చేసే వాళ్ళకి సహకరించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? సహకరించాలి. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళు తొక్కేయాలి, మనం వచ్చేయాలి పనిలో అనుకోకూడదు. వాళ్ళు చేసే పనితో సహకరించాలి. అప్పుడే సంఘం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. నా సంఘము, మా సంఘము అన్నమాట రావు. వేరే భేదాభిప్రాయం రాకూడదు. భేదాభిప్రాయం అనైక్యతతో కూడింది ఎప్పుడైతే సంఘంలోకి వస్తుందో అప్పుడు సాతాను మనందరినీ చెల్లా చెదురు చేస్తాడు.
కుల ప్రస్తావన కానీ జాతి ప్రస్తావన కానీ సంఘంలో రాకూడదు. మీరు బయట ఏదైతే అది అవ్వండి, కానీ సంఘంలో మాత్రం అన్నదమ్ములం, అక్క చెల్లెలు. దేవుని స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. తల్లి బిడ్డలం అంతవరకు అలాగే ఉండాలి. వేరే భేదాభిప్రాయం మనలోనికి రానివ్వకూడదు. ఏక మనసుతో ప్రభువు సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ఏక మనసు మనం ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుంది. మీరందరూ ఏక మనసుకులే ఒకరి సుఖ దుఃఖములు ఎందరూ ఒకరు పాల్పడి ఏం చేయాలంట చెప్పండి. మీరందరూ ఏక మనసుకులే ఒకరి సుఖ దుఃఖములు ఎందు. భర్తకి ఏదైనా రోగం కలిగింది అనుకో, ఆడలేగుతాడు 2 రోజులకి అనుకుంటుంది భార్య. తప్పు కదా. ప్రమాణం మాత్రం పెళ్లి అయ్యేటప్పుడు మాత్రం పాస్టర్ గారు చెప్పించినంత మాత్రం ఎర్రగ తీసేద్దాం అంతే, అయిపోవాలి పెళ్లి గొమ్మనను. నీ ఆరోగ్యమందును, నీ అనారోగ్యమందును, నీ సుఖమందును, నీ దుఃఖమందును అయిపోయి స్లోలో ఏయో చెప్పేస్తాం. చెప్పిన మాటల్ని ఏం చేయాలి? మనం నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. ప్రేమ లేకపోతే అలా ఉండలేడు. దేవుని ప్రేమ అదే. దేవునికి స్తోత్రం. బలహీనతగా ఉన్నప్పుడు, బాగోలేనప్పుడు మనం పట్టించుకోవడం అనేది మన బాధ్యత. బిడ్డలు తల్లిదండ్రులు పట్టించుకోకపోయారనుకోండి, నాకు పెద్దవాళ్ళు అవుతారా? మరి ఇప్పుడు వృద్ధాప్యం వస్తే వాళ్ళకి సరైన భోజనం పెట్టకుండా, వారి సరైన సదుపాయం చేయకపోతే మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఒంట్లో బాగోపోక ఎవరిలో ఉంటాడులే, బతికితే బతుకుతాడు, సంతే సంతాడు అని తల్లిదండ్రులు అనుకుంటే చెప్పరే? ఇప్పుడు మీ బిడ్డలకు అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదో పోటీగాడు అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా ఉంది. గంజి నీళ్లు తాగి పిల్లలు పెంచిన పరిస్థితి, కష్టపడి పెంచారు. ఇప్పుడైతే ఇద్దరైతే ముద్దు, ముగ్గురైతే వద్దు అన్నారు. ఏమండి, 2 పిల్లల్ని సక్రమంగా పెంచుకున్నారు, మంచిదే, సంతోషం. అయితే మరి మీరు 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 పుట్టినప్పుడు 4, 5, 6 కరువు కాలం, పండలేని పరిస్థితులు, మునిగిపోయిన పరిస్థితులు. ఇప్పుడు కూర్చుంటే వాళ్ళకి ఎకరం భూమి ఉందనుకోండి, ₹1,00,000 తక్కువ పడుతున్నాయి చేతిలో సంవత్సరానికి. అప్పుడు అలా కాదు, పడవల మీద వేసుకుని వెళ్ళేవారంట. కడలో ఎన్నో బాధలు పడి పెంచారు. మరి ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అత్తగారిని తోసేసి, అమ్మను తోసేసి, నాన్న తోసేసి, మామగారిని తోసేసి, మన గుండ్లు మనం తోమేసుకుంటే, అబ్బా నాకంటే గరుడు ఎవరు లేరు అనుకుంటే, మరి నాన్న పరిస్థితి ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? అయినా మా నాన్నంటే అయ్యి బాబు అసలు మంచోడు కదండి, ఎంత దుర్మార్గుడు అనుకోండి. మా అమ్మ అంటే మా అత్తగారు అనుకున్నారా? మా అత్తగారు మీకు మాలాగా మంచిగా కనపడుతుంది, పాస్టర్ గారు అంటది. ఏమనుకున్నారు? మా అత్తగారి గురించి అసలు మీకు తెలియదు అనుకోవచ్చు. మా కోడలు అనుకున్నారా? అయ్యి బాబు. కొంతమందికి కోడలు ఎంత పెట్టిన అత్తగారు పెట్టినట్టే అనిపించదు, అసలు చూసినట్టే అనిపించదు అసలు. మరి ఎందుకని అంత పగ పెట్టుకుని అంత ద్వేషం పెట్టుకున్నారు? ఇది ఒక అత్తగారి గురించి, ఒక కోడల గురించో, ఒక బిడ్డ గురించి, ఒక తండ్రి గురించి కాదు. అందరము ఆ తావులో ఎవ్వరు ఉండకూడదు. ఒకరితోటి మాట అనిపించుకోకూడదు. మాట అనిపించుకునేలాగా మనం బ్రతకూడదు. మన ముందర అబ్బా నువ్వెంత మంచిదానమ్మా అంటారు, వెనకాలే ఏమంటారో, ఎలా అంటారో మనకు కొన్ని విషయాలు తెలుసు. కోడల గురించి ఎన్ని కారు మాట్లాడుతుందమ్మా అత్తగారు, అది అత్తగారే కదమ్మా, కారుదమ్మా అది అన్నారనుకోండి, దేవుడు వింటా మాటలు? వింటాడా? వింటాడు. మన కుటుంబంలో ఐక్యత లేకుండా మనమే పాడు చేసుకుంటాం. అలా చేసుకోకూడదు. వృద్ధాప్యంలోకి వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేయకూడదు, అది మనకు నష్టం. ఇతర దేశాల్లో చూడండి, తల్లులు కానీ తండ్రులు కానీ ఎంతో ప్రేమతో చూసుకుంటారు. అది నేనైనా మీరైనా ఎవరైనా సమానమే. మనమందరం తల్లిదండ్రుల పట్ల ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. కూతురైతే ఎవరి వివాహం చేసేంత వరకు ఎంత కష్టపడి, ఎన్ని తిప్పలు పడి, ఎంతమంది దగ్గర అప్పులు చేసి, ఎన్ని బాధలు పడి వివాహం చేసుకుంటారు.
సారీ సీరి ఏది తక్కువ రాకుండా ఎన్ని పెట్టుంటారు. మళ్ళీ కూతురికి ఏమైనా పెట్టకపోతే అత్తగారు తెప్పే, మాంగారు తెప్పే, అందరూ తెప్పే అని ఏది తక్కువ లేకుండా అన్ని పెడతారు కదా. మరి మీకు మాట రాకుండా చిన్నప్పటి నుండి పెంచి వివాహం అయిన తర్వాత కూడా మాట రాకుండా మీ తల్లిదండ్రులు అంతా చూసుకుంటే వృద్ధాప్యం నుండి వచ్చిన తర్వాత విడిచిపెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తండ్రి పోషణ ఏంటి? పెన్షన్ వస్తుందండి మా నాన్నకి ఏం తక్కువ లేదండి, పెన్షన్ వస్తుందండి అంతా కూతురికి పెడతారండి, మాకేం పెట్టడండి, అందుకని కూతురి చూసుకుంటుంది అదే ఉంది కదా. కాబట్టి అలా ఉండేవాళ్ళం అయితే మన పరిస్థితి మంచిది కాదు, మనల్ని దేవుడు మంచిది. ఇతర దేశాలు అలా చేయరు. తల్లిని వృద్ధాప్యం వచ్చినా చాలా మంచిగా ప్రేమగా తల్లిదండ్రులు చూసుకుంటారు. వాళ్ళు అందుకునే వృద్ధాప్యం దాకా బ్రతుకుతారు. మన దేశంలో ఉన్నది ఏంటంటే ముసలోళ్ళు అయితే కొంప దూరంగా ఉన్నాడు. ముసలి కొంప వస్తుంది. మన పిల్లలు వాసన వస్తారు తెలుసా మీకు? అదొక రకమైన వాసన వస్తారు కదా పిల్లలు. మనప్పుడు అన్నాను అనుకో తల్లి ఏమవుతుందండి? బట్టలన్నీ చిరాకు చేసినప్పుడు బట్టలు ఇసిరేసినట్టు బోధులు ఇసిరేసింది అనుకో ఏమవుతుంది? రాత్రి అంతా ఏడు చేస్తా ఉంటే బాబు నాన్న బాబు నాన్న అని తిప్పి రోడ్డంతా తిప్పి అడి తిప్పి ఇటు తిప్పి నువ్వు నిద్రపోకపోతే వాళ్ళు కూడా నిద్రపోరు కదా. అలాంటప్పుడు ఏదో చెక్కేసి కొట్టింది అనుకో. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళని చెట్టుకేసి కొడతలేదా? ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు ఎగిరెగిరి తనట్లేదా? తంతున్నారా? తనట్లేదా? ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు కొడతలేదా? మనం చూడలేదా? మనం ఇప్పుడు కొడితే ఎంత బాధాకరమో ముసలోడిని, అప్పుడు మనల్ని కొడితే అంతే బాధాకరమోను. మనల్ని కష్టమైనా ఓర్చుకున్నారు. ప్రేమ వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి మనం ఎంత కష్టపెట్టినా వాళ్ళకి కష్టంగా అనిపించరా. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపెట్టినా మనకు కష్టంగా అనిపిస్తుంది అంటే వాళ్ళ మీద మనకి ఏమి లేదు. అది ఎప్పుడో విడిచిపెట్టేశాం. ఒకడన్నాడు వాక్యమే చెప్పింది కదండి, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ భార్యను హత్తుకోను అని వాక్యమే చెప్పిందండి. ఏమని చెప్పండి? ఏమని చెప్పిందంటే వాక్యం? తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోను అని చెప్పింది. మరి తల్లిదండ్రులు సన్మానించలేని వాడిని, తల్లిదండ్రులు దూషించేవాడిని, తల్లిదండ్రులు సన్మానించలేని వాడు దీపము ఆరిపోద్దని దూషించేవాడు, తల్లిదండ్రులు తిట్టేవాడి కళ్ళు లోయగాకులు పీక్కి తింటాయని చెప్పలేదా దేవుడు? ఇది ఒకటే చెప్పాడా? అది చెప్పలేదా? దేవుని పిల్లారా, మనం కుటుంబం మంచిగా ఉంటే దేవుళ్ళు మంచిగా ఉండాలి. మనం మారదే భక్తి ఏమి కాదు. వాక్యం చెప్పండి సరిపోద్ది అనుకుంటున్నారు. మనం మారకుండా భక్తి చేస్తే ప్రతిఫలం లేదు. ఊరగాల్లో పెట్టి దేవుడు అంటారు చూసారా కొందరు సామెత. అలాగే అవుతుంది మన భక్తి కూడా. మనం మారకుండా మనం ఏయో కౌరులు చెప్పేసాం అనుకోండి, పెదాల మీద కప్పలు ఉండేసాం అనుకోండి. స్తోత్రం ప్రభు, హల్లెలూయా, నువ్వు మంచి దేవుడువే, మన దేవుడు అంటే గొప్ప దేవుడు ఎవరు లేరండి అని నేను ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఏమండి, దేవుని వాక్యాన్ని అనుసరించలేని వాళ్ళమైతే వ్యర్థమే. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించాలి. కింద వాక్యంలో రాయబడి ఏమనంటే, యాక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినే మనస్కులునై ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ ప్రేమ అంటండి? చెప్పండి, ఏ ప్రేమ? సహోదర ప్రేమ. తల్లిదండ్రులు అన్నదమ్ములు కలిగిన, అక్క చెల్లెండ్రులు కలిగిన సహోదర ప్రేమను మీరు కలిగి ఉండండి. సంఘంలో అటువంటి సహోదర ప్రేమ, కుటుంబంలో అటువంటి సహోదర ప్రేమ ఉండాలి. అప్పుడు మాత్రమే దీవించబడతాం, అప్పుడు మాత్రమే బాగుంటాం. లేకపోతే మన పరిస్థితి ఏం బాగుండదు. ఎవరికి వాళ్ళ స్థితులు, ఎవరికి వాళ్ళ పనులు, ఎవరు వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటే ఎప్పటికీ మనం దీవించబడడం బాగుపడం. మనం బాగుపడాలంటే ఖచ్చితంగా దేవుని పిల్లారా సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి బాధలు, ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు ఏమంటే పాలుపడాలి, అంటే కలవాలి. కష్టం వస్తే అన్నయ్యకి తమ్ముడు ఆదుకోవాలి, తమ్ముడు కష్టం వస్తే అన్నయ్య ఆదుకోవాలి. అది సహోదర ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్తాం. కుటుంబంలో ఎవరికైనా కష్టం కలిగితే ఆదుకోవాలి, వారిని ఆదరించాలి. నన్ను చూసేటట్టు
నాకు చేసేటంటాడు అన్న మాట రాకూడదు. అన్నగారు నిన్ను చూడలేదు, బాధలో ఉన్నాడు, ఆయన నువ్వు అన్నగారిని చూస్తే అది నీకు మంచి అవుతుంది. దేవుడికి స్తోత్రం చెప్తాను. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు మెచ్చుకుంటాడు. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ తీసేమన్నాడు అన్నాడా? అన్నది దేవుడు అన్నాడు. నీ దగ్గర 2 చేతి కర్రలు ఉంటే ఒక కర్ర పక్కనోడికి ఏమన్నాడు? ప్రేమను కలిగి ఉంటాడని దేవుడు చెప్పాడు. ఆ ప్రేమ చూపించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమని మనం విస్మరిస్తే, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు లేకుండా ఉంటే దేవుని నీతిని నెరవేర్చిన వారు మనము కాము. దేవుని నీతిని నెరవేర్చిన వారు ఎప్పుడంటే దేవుని మాట ప్రకారం చేసిన వారు. కింద వాక్యం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక. దేవునికి స్తోత్రం. మన దేవుని సంఘానికి ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదానికి, చెప్పండి చెప్పండి, ఆశీర్వాదానికి వారసులం అవ్వడానికి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. మనం దేవుని ఆలయంలోనికి ఎందుకు వచ్చామంటే ఆశీర్వాదం పొందుకోవడానికి. ఆశీర్వాదం మనం పొందుకుంటే దేవుని వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వచ్చిన మనం దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు అనుభవించాలంటే ఖచ్చితంగా దేవుని దీవెన మేలు పొందుకోవాలంటే కింద మాటలో రాయబడింది, కీడునకు ప్రతి కీడైన, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ముగిస్తున్నాను, ఆఖరికి వచ్చాను. ఏమని రాయబడింది? ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడుతుంది గనుక కీడునకు ప్రతి కీడు చేయొద్దు. మీరు ఆశీర్వాదం పొందుకోవడానికి పిలువబడ్డారు దేవుని ఆలయం. ఎవరైనా మీకు కీడు చేస్తే కీడు చేయకండి, ప్రతి కీడు చేయకండి. మిమ్మల్ని దూషిస్తే, మిమ్మల్ని తిడితే మీరు ప్రతిగా తిట్టకండి. అర్థమైందండి మీకు? మిమ్మల్ని దూషిస్తే తిరిగి దూషించకండి, తిట్టకండి. వాడు మీకు కీడు చేస్తే మళ్ళా కీడు చేయకండి వాడు. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే దీవించండి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. అది చేయలేకపోయినా ఒకసారి నేను చాలా బాధపడతాను. అప్పుడప్పుడు ఒకనొక సందర్భంలో నేను అటువంటి చేయవలసి వచ్చింది. నేను అప్పుడు చేయలేదని నా మనసులో అప్పుడప్పుడు కలిగి నేను చాలా బాధపడుతున్నాను. మనల్ని దూషించినప్పుడట మనం ఏం చేయాలంట? దూషించకూడదట. మనల్ని వారు మనకు కీడు చేసినప్పుడు మనం తిరిగి కీడు చేయకూడదు. కానీ మనం చేయవలసిన పని ఒకటే, వారిని దీవించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. దీవించడమే మనం నేర్చుకోవాలి. మన నోట శాపవచనాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాలు వింటున్న నీ జీవితంలో, మన జీవితంలో మార్పు అనేది రావాలి. దేవుని మహిమ కొరకు మనం అందరం మంచి సాక్షులుగా బ్రతకాలి. మారకుండా మన మందిరానికి వచ్చినంత మాత్రాన మన జీవితంలో ప్రయోజనం ఏమీ లేదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని పిల్లలంగా మారాలి. ఆయన ఎలా ఉన్నాడో ఆయన బుద్ధులు మనం నేర్చుకోవాలి. అలా మారినప్పుడే మనకు మేలు జరుగుతుంది. మేము చాలా సంఘాలు, చాలా మందిని చూసామండి. వాళ్ళు మందిరానికి వెళ్ళేటప్పుడేమో ప్రభుని స్తుతిస్తారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. మరి మీరు మాత్రం ఎలా చెప్తున్నారు ఏంటండి? దేవుని పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇదే అంటారు. మనం చేసుకుని మనం చేయాలి. మనం చేసుకుని మనం చేస్తే ఇంకా దేవుడు ఎందుకు? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఏమవ్వాలి? మారాలి. మనం మార్పు చెందాలి. మన క్రియలో కానీ, మన మాటలో కానీ, మన జీవితంలో కానీ, మన విధానాల్లో కానీ మార్పు కనబడాలి స్పష్టంగా పక్కన వారికి. నువ్వు మందిరానికి వస్తున్నావు భారీగా ఉండి, నీలో మార్పు కనబడకపోయింది అనుకోండి, నీ భర్తకు ఆ మార్పు కనబడకపోతే నీ భర్త మారడు. నువ్వు ఆలయానికి వస్తున్న నీలో మార్పు కనబడితే, ఒకప్పుడు నీ పరిస్థితి కన్నా ఇప్పుడు నీకు మెరుగైన పరిస్థితి వస్తే, నా భార్య మారింది, దేవుడా నేను వెళ్తే మారతాను అని అనిపిస్తుంది. దేవుడే ఆ హృదయాన్ని కరిగిస్తాడు, దేవుని సన్నిధికి నడిపిస్తాడు. మనమందరం దేవుని ఆలయంలో ఉండాలి. దుర్దినాల్లో ఉన్నాం ఏమండి. ఒకప్పుడు ముట్టుకుంటేనో లేకపోతే ఒకరి తుప్పరులు మన మీద పడితేనే వస్తుందని వారు, ఇప్పుడు గాలిని బట్టి వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఉండే కొద్ది ఇంకేమేమి వింటామో. మనం ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి, ఆ తోవలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడైనా దేవుడు ఒక తెగులు మనుషుల మీదకి ఎందుకు పంపించాడు?
వారు దేవుని మాట వెళ్ళేనప్పుడే పంపించారు. ఎంతకాలం మనం విన్నా మారకపోతే ప్రయోజనం ఏమీ లేదు. మనం కాల్చే సుట్టా విడిచిపెట్టకుండా, మనం కాల్చే సిగరెట్ విడిచిపెట్టకుండా, తాగే తాగులు విడిచిపెట్టకుండా, తింటే బూతులు విడిచిపెట్టకుండా, ఆడే అబద్ధాలు విడిచిపెట్టకుండా, చేసే మోసాలు విడిచిపెట్టకుండా, ఏమి విడిచిపెట్టుకోకుండా ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉంటాం. మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, కానుపిస్తాం అని అంటే దేవునికి ఏమి మెప్పు కాదు. మీరు కానుపిస్తే సంఘానికి ఏమైనా ఉపకారం జరగవచ్చు, ఏదైనా పని జరగవచ్చు. మీరు మందిరానికి వస్తే పాస్టర్ గారు సంతోషించవచ్చు, ఫలానా అతను మందిరానికి వస్తారు. కానీ మీ ఆత్మకు శాంతి, మీ ఆత్మకు సంతోషం ఈ లోకంలో కనుమూసిన తర్వాత ప్రభు దగ్గర ఉండాలి అని అంటే ఖచ్చితంగా మారాలి. మనుషులు కనబడేలాగా ఎన్ని డబ్బాలు కొట్టినా ఏమి ప్రయోజనం లేదు. నీ ఆత్మ నువ్వు మారలేదో అది ప్రభువుకు మాత్రం, నీకు మాత్రం తెలుసు. మారకుండా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తాం. సౌందర్య మీ అందరికీ తెలిసిన హీరోయిన్, ఎంతో పేరు సంపాదించి, ఎంతో డబ్బు సంపాదించి ఇంకా చాలా కాలం బ్రతుకుతా అనుకుంది. ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుంటే విమానం కూలి చచ్చిపోయింది. ఆమెకున్న అందం, ఆమెకున్న పేరు కీర్తులు చాలా గొప్పవి కదా. ఇప్పటికీ సౌందర్యాన్ని ఎవరు మర్చిపోలేరు కదా. ఎందుకనంటే ఆమె అంత మంచి నటన చేసేది కదా. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సావిత్రి ఎంతో మంచి నటి, మహానటి అని సినిమా కూడా తీశారు. ఎంతో మంచి నటి. ఏమండి, హీరోయిన్ మంచి సినిమాల కోసం చూస్తుందంట. కానీ ఈ హీరోయిన్ కోసం హీరోలందరూ చెన్నైలో క్యూ కట్టేవారంట. నెక్స్ట్ నా సినిమాలు నువ్వు చేయాలి, నెక్స్ట్ నా సినిమాలు నువ్వు చేయాలి, నెక్స్ట్ నా సినిమాలు నువ్వు చేయాలి. అంటే సావిత్రి అంటే అంత మంచి నటి అని. కానీ ఆఖరికి ఏమండి చెన్నైలో, ఆమెకి చెన్నైలో, తమిళనాడు కదా చెన్నై అంటే, చెన్నైలో మన ఊరంతా, మన ఊళ్ళో సగం అంత స్థలం ప్యాలెస్ ఉందంట. చెన్నైలో సెంట్రల్ అంటే అంత ఆస్తిపరుడు, బోర్డంత పేరు సంపాదించారు. కానీ ఆఖరికి ముద్దెట్టే వాళ్ళు లేక సినిమాలు చూసిన వాళ్ళు ఎవరో రోజు ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయల మీద బ్రతికింది. కుక్క చావు చచ్చింది. వాళ్ళే బళ్ళైతే బళ్ళే వాళ్ళైతే అంట. మనం ఈ లోకంలో ఎంత సంపాదించిన, ఏమి సంపాదించిన, ఏది మనకు నిలవదు. ఏది మనకు నిలవదు. సావిత్రి సినిమాలే తెలుసు కానీ సావిత్రి ఆఖరణ ఎలా చచ్చిపోయింది ఎవరికైనా తెలుసా? ఎప్పుడు చచ్చిపోయిందో తెలుసా? ఆమె సినిమాలు చూశాడు, అక్కడితో ఆమె విడిచిపెట్టారు, చచ్చిపోయింది, ఆమె మర్చిపోయాడు. చూసాక ఎంత గొప్ప వ్యక్తులైనా లోకం మర్చిపోయాడు. అయితే మన బ్రతుకులు సార్థవంతం అవ్వాలి. అలా సార్థవంతం అవ్వాలంటే, మన జీవితం మంచిగా ఉండాలంటే మన బ్రతుకులు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. 2 చేతుల పైకి స్తోత్రం చెప్తాం. మార్చుకుని దేవుని మహిమ కొరకు బ్రతకాలి. చక్కగా ప్రార్థన చేసుకోండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలుగునండి. ఇంకా కొంచెం సమయం అని మనందరికీ తెలుసు. ఈ తెగులకి ఇంకా మందు వచ్చిందా? ఎయిడ్స్ కోసం మందు వస్తుంది అన్నారు. వచ్చింది ఇప్పటి వరకు రాదు. ఇంకా కొన్ని రోగాలకు మందు లేదు. ఇప్పుడు వచ్చిన తెగులు కూడా మందు లేదు. వస్తుంది అన్నారు. అంతే, ఏమి లేదు. ఏమో ఎప్పుడే సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? ఏమండి, న్యూ ఇయర్ లో ఎంతో సంబరంగా 2020 సంవత్సరం వచ్చేస్తుందో హో అనుకుని సంబరంగా అడుగు పెట్టాం కదా. ఫిబ్రవరి మార్చి నెల రాగానే మన ఆశలన్నీ ఏమైపోయినాయి? నిరాశలు అయిపోయినాయి. సంవత్సరంలో ఒక సంవత్సరం అంతా మనం కోల్పోతున్నాం. ఇలాంటి భయంకరమైన తెగులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయాల్లో కూడా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న దేవుని వాగ్దానం అనుకుంది. దేవుని స్తోత్రం. ఆకాశము భూమి గతించినా ఆయన మాటలు గతించు. ఆయన మాట సత్యమైంది. ఆయన కాపుదల ఎవరికి ఉంటుందంటే
ఆయన పిల్లలు మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. మనం అందరం ఆయన పిల్లలుగా ఉందాం. చక్కగా ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. మనం హాస్పిటల్కి వెళ్ళామంటే కాబట్టి మనకున్నది ఏది మనకు సాగేది కాదు. ఒక్క 2 రోజులు కూడా మనం హాస్పిటల్లో మన డబ్బు కట్టి నిలవాలంటే నిలబడలేదు. 2 రోజులు కాదు, ఒక రోజు కాదు, 1 గంట నిలబడలేదు. మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఇంకా మెరుగ్గా ఉండాలంటే దేవుని కృప మనకు అవసరం. ఆ మెరుగైన దేవుని కృపను పొందుకోవాలంటే ప్రార్థన కొరకు ఉండాలి. మాటలు దేవుడు మనం దీవించుకుంటాం. తనలో వచ్చాను, మౌనం వచ్చాను, ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలందరినీ చెప్పబడిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ఫలించింది. ఆ వాక్యం ద్వారా నీ బిడ్డలకు ఆశీర్వాదం తెచ్చి, మేలు తెచ్చి, సమృద్ధి తెచ్చి, ఘనకార్యాలు బిడ్డల పట్ల జరిగించి, వాక్యం అపవాది ఎత్తుకుపోకుండా వారి హృదయాల్లో నిలిచినట్లు, వారి హృదయాల్లో సాతానుగాడు వారి కుటుంబాల్లో గొడవలు పెట్టి, గందరగోళాలు పెట్టి, నీ ప్రేమ లేకుండా చెల్లాచెదురు చేస్తున్నారు. అపవాది చీకటి నేర్చుకున్నాము, లైన్ మరుస్తున్నాం. కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు నెమ్మదిని ఉంచునుగాక.